మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు తిరిగి మన మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి స్విచ్ వేస్తే ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా అవుతుందో ఇది కూడా అలాగే జుట్టు రాలిపోయిన మీ మాడి భాగంపై మెగా హెయిర్ గ్రోత్ బూస్టర్లా పనిచేస్తుంది. ఒక వెంట్రుక రాలిన స్థానంలో 10 వెంట్రుకలు సూపర్ స్పీడ్తో గ్రో అవుతాయి. హెయిర్ ఫాల్ అనే బాధే ఉండదు. ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ రోజు మన వీడియోలో జుట్టు రాలడం తగ్గించి జుట్టు బాగా పెరగడానికి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది వాడిన వారందరికీ కూడా చాలా బాగా వర్క్ అయిందని చెప్పారు. అందుకే ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఎవరైతే జుట్టు రాలుతుందని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. ఇది వాడిన 1 వీక్ లోనే రిజల్ట్ చూసి షాక్ అవుతారండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకోవడానికి లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు మన ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం మనందరికీ తెలిసిందేనండి. లవంగాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. లవంగాలతో జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ జుట్టు రాలిపోతున్నా గానీ మరలా అదే ప్లేస్ లో కొత్త జుట్టు రావడానికి లవంగాలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. ఒక్కసారి నేను చెప్పినట్టు లవంగాలతో ఇలా ట్రై చేశారంటే చాలండి, హెయిర్ ఫాల్ అనేది వెంటనే స్టాప్ అవుతుంది. జుట్టు అనేది మరలా కొత్తగా పెరుగుతుందండి. జుట్టు అంతా కూడా ఒత్తుగా, షైనీగా, చుండ్రుని కూడా నివారించి ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి లవంగాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి మనకైతే 1 టేబుల్ స్పూను లవంగాలు అయితే సరిపోతాయండి. మన వంటగదిలో ఉండే వాటితోనే మన జుట్టుని పొడవుగా, ఒత్తుగా పెంచుకోవచ్చు. లవంగాలు తీసుకుని ఇలా చిన్న రోట్లో వేసుకుని కచ్చా పచ్చాగా లవంగాల్ని దంచుకోవాలండి. ఇలా దంచుకున్న లవంగాల్ని చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. అక్క, మాకు చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది, జుట్టుకి ఏం వాడితే మంచిది అని అడుగుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరి కోసం ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. 2 ఇంచులు అల్లాన్ని తీసుకోవాలి. అల్లం పైనుండి చెక్కు మొత్తం తీసేసి శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ అల్లాన్ని కూడా రోట్లో వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుందామండి. అల్లం కూడా మన హెయిర్ కేర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చుండ్రుని తగ్గిస్తుంది, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుంది, జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుందండి. జుట్టుకి, తలకి కావలసినంత రక్త ప్రసరణ అందించి మన జుట్టు అంతా కూడా పెరిగేలా చేయడంలో అల్లం కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అల్లాన్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకుని పక్కకు తీసుకుని పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వెడల్పుగా కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకుందామండి. మొక్కకి నీళ్లు ఎంత అవసరమో మన జుట్టుకి కొబ్బరి నూనె కూడా అంతే అవసరం అండి. కొబ్బరి నూనె జుట్టుకి జీవం పోస్తుందంటే నమ్మండి. ఎవరైతే జుట్టుకి కొబ్బరి నూనె వాడట్లేదో వాళ్ళ జుట్టు అంతా కూడా చాలా నిర్జీవంగా ఉంటుంది. ఆముదం తీసుకోవాలండి. నేను ఇక్కడ బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. మనకి ఇది అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా దొరుకుద్ది. క్యాస్టర్ ఆయిల్ కూడా మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే గాను నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. కొబ్బరి నూనె వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ వేసుకుందామండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు అనేది చాలా జెట్ స్పీడ్ గా పెరగడానికి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన అమ్మమ్మలో, నానమ్మల కాలంలో కొబ్బరి నూనె కంటే ఎక్కువగా ఆముదాన్నే వాడేవారంటండి. అందుకనే వాళ్ళ జుట్టు చూస్తున్నట్టయితే నల్లగా, ఒత్తుగా కూడా ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన జుట్టు రాలిపోతుంది. అలాగే జుట్టుకి ఎవరు కూడా కొబ్బరి నూనె గానీ ఆముదం గానీ వాడట్లేదండి. కనీసం ఇలా నేను చెప్పిన విధంగా మీ జుట్టుకి కొబ్బరి నూనె, ఆముదం వాడి చూడండి. వాడిన 1 వీక్ లోనే వచ్చే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారండి. అంత బాగా మన జుట్టు పైన పనిచేస్తుంది. కొబ్బరి నూనె అలాగే ఆముదం కలిపి మిక్స్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టాలండి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత లవంగాలను అయితే దంచి పెట్టుకున్నాం కదా, ఇలా దంచి పెట్టుకున్న లవంగాల్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. మార్కెట్లో దొరికే ఆయిల్స్ కొనుక్కుని వాడడం కంటే ఇలా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే 100కి 200% మన జుట్టు పైన రిజల్ట్ అనేది వస్తుందండి.
తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు అల్లం కూడా ఆయిల్లో కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. ఈ ఆయిల్ మీరు ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులైనా కానీ వాడుకోవచ్చు, అస్సలు ఏం పాడవదండి. అల్లం అలాగే లవంగాల పొడి ఆయిల్లో బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుందామండి. ఇది మన జుట్టుకి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందంటే నమ్మండి. మెంతుల్లో ప్రోటీను, నికోటిన్ ఆమ్లం సమృద్ధిగా ఉన్నాయండి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ప్రేరేపిస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది, జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందించి జుట్టు కుదుళ్ళన్నీ కూడా బలోపేతమయ్యి చాలా ఆరోగ్యంగా ఉంటదండి. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూను కలోంజీ షీట్స్ కూడా వేసుకుందామండి. కలోంజీ షీట్స్ మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటిల్ని ఉల్లి విత్తనాలన్నీ కూడా అంటారండి. తలలో ఉండే మొండి చుండ్రును కూడా తగ్గిస్తుంది, జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి కలోంజీ షీట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తర్వాత ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని నీళ్ళన్నీ కూడా వాడిపోయిన తర్వాత ఆయిల్లో వేసేసుకుందామండి. కరివేపాకులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, తలలో ఉండే ఫ్రీ రాడికల్స్ రిమూవ్ చేసి జుట్టుని చక్కగా రక్షిస్తాయండి. కరివేపాకులో కూడా బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉందండి, ఇది జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మొత్తం అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ ని బాగా మరగనిద్దామండి. ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఆయిల్ అయితే తయారవుతుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మరలా అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక 1/2 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలండి. నీళ్లు పోసిన తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 లవంగాలను వేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ వాటర్ ని బాగా మరిగించాలండి. ఈ వాటర్ ని మరిగించడం వల్ల లవంగాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఈ నీళ్ళలోకి రిలీజ్ అవుతాయి. చూడండి, నీళ్ళన్నీ కూడా చక్కగా కలర్ అనేది మారిందండి. ఇలా కలర్ మారేంత వరకు ఈ నీళ్ళని మరిగించాలి. ఈ లవంగాల నీళ్లు కూడా మన హెయిర్ కి ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వాటర్ అంతా కూడా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని కూడా బాగా చల్లారనిద్దామండి. ఇలా చల్లారిపోయిన ఆయిల్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైనర్తో కానీ ఏదైనా ఒక క్లాత్ సహాయంతో కానీ ఆయిల్ని స్ట్రైన్ చేసేసుకుందాము. శక్తివంతమైన పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే తయారైంది. ఈ హెయిర్ ఆయిల్ ని మన జుట్టుకి ఏ విధంగా వాడాలి అంటే రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ఆయిల్ ని దట్టంగా మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. వారానికి 2 సార్లు అయినా గానీ మన జుట్టు పైన ఆయిల్ పడాలండి, లేకపోతే మన జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మన జుట్టుకు జీవం పొయ్యాలి అంటే గనక నూనె వాడవలసిందేనండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి ప్రతి వెంట్రుకి కూడా ఆయిల్ పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు స్కాల్ప్ ని మసాజ్ చేయాలండి. ఇలా 2-3 నిమిషాలు స్కాల్ప్ ని మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అంది జుట్టు అనేది రాలిపోయిన ప్లేస్ లో మరలా కొత్త వెంట్రుకలు పెరగడానికి ప్రోత్సహిస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల రాత్రి అంతా కూడా మన తలపైన ఆయిల్ ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ షాంపూ చేయాలండి. షాంపూని కూడా ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాము. ఒకవేళ మీకు రాత్రి పెట్టుకునే టైం లేకపోతే కనుక తలస్నానం చేసే 1 గంట ముందు ఆయిల్ పెట్టుకుని 1 గంట తర్వాత తలస్నానం చేయొచ్చు. మనం ఆల్రెడీ లవంగాలు వేసుకుని నీళ్ళని అయితే మరగబెట్టాం కదా, ఈ మరగబెట్టిన నీళ్ళలో లవంగాలన్నింటినీ కూడా పక్కకు తీసేయాలండి. ఈ లవంగాల నీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చెయ్యాలి అంటే గనక ఈ లవంగాల వాటర్ని వాడవలసిందేనండి. ఎవరికైతే జుట్టు అంతా రాలిపోయి తల మాడుభాగం పలచబడుతుందో అలాంటి వారు తప్పనిసరిగా ఈ ఆయిల్ ని లవంగాల నీళ్లతో షాంపూ చేయండి. మీ జుట్టు వద్దన్నా గానీ పెరుగుతుందండి, నాది గ్యారంటీ. ఈ లవంగాల వాటర్ లో 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుందామండి. నిమ్మరసం మన జుట్టుకి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే తలలో ఉండే చుండ్రుని నివారిస్తుంది. జుట్టు అంతా కూడా షైనీగా సిల్కీగా మెరిసిపోవడానికి నిమ్మరసం చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ప్రతిరోజు ఏ షాంపూని అయితే మీ జుట్టుకు వాడుతున్నారో అదే షాంపూని ఈ లవంగాల నీళ్ళలో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. షాంపూని ఎప్పుడు వాడినా కానీ డైరెక్ట్ గా మన తలపైన వాడకూడదండి. నీళ్ళల్లో కలుపుకునైనా వాడాలి, లేదంటే ఇలా శక్తివంతమైన లవంగాల నీళ్ళలో అయినా కానీ కలుపుకుని వాడితే కనుక ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ కంట్రోల్ అవడంలో ఇది మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ప్రతిరోజు షాంపూని ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా షాంపూ చేస్తే సరిపోద్దండి.
ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ని షాంపూని వాడుతున్నట్టయితే మాకు జుట్టు వద్దు బాబోయ్ అన్నా కానీ జుట్టు పెరుగుద్దండి. అంత బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి 2 సార్లు వాడేసిన తర్వాత జుట్టు పెరగట్లేదంటే గనక ఎవరు ఏం చేయలేరండి. కనీసం 4 రోజులైనా కానీ వాడితే రిజల్ట్ అనేది వస్తుందండి. ఇలా మీరు వారంలో 2 సార్లు షాంపూ హెయిర్ ఆయిల్ వాడితే గనక జుట్టు బలంగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.